కరెక్ట్ హెల్త్ ఇన్షూరెన్స్ పాలసీని సెలెక్ట్ చేసుకోవటం అబ్బా అదో పెద్ద టాస్క్. మార్కెట్లో చూస్తే బోలెడన్ని ఆప్షన్స్. ఏది మనకు బెస్ట్ అని తేల్చుకోవటం చాలా కన్ఫ్యూజింగ్. అందుకే ఈరోజు మనం చాలా పాపులర్ అయిన ఒక ఆప్షన్ గురించి, అదే స్టార్ కాంప్రహెన్సివ్ ఇన్షూరెన్స్ పాలసీ గురించి ప్రతి విషయాన్ని క్లియర్గా తెలుసుకుందాం. ఫీచర్లలో సాటిలేనిది, రక్షణలో రాజీలేనిది. చూసారా, వాళ్లే ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారో. సరే మరి, ఈ మాటల్లో నిజమెంత? ఈ పాలసీ నిజంగా అంత కాంప్రహెన్సివ్ ప్రొటెక్షన్ ఇస్తుందా? పదండి, లోతుగా చూద్దాం. ఈ పాలసీని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం ఈ 5 విషయాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా, అసలు ఈ పాలసీ ఏంటి, ఎవరికోసం? తర్వాత, హాస్పిటల్లో ఎలాంటి కవరేజ్ ఉంటుంది, దీనిలో ఉన్న స్పెషల్ బెనిఫిట్స్ ఏంటి? ఆ తర్వాత చాలా ముఖ్యమైన వెయిటింగ్ పీరియడ్స్, ఎక్స్క్లూజన్స్ గురించి చూసి చివరగా పాలసీని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలుసుకుందాం. రైట్. సో ఫస్ట్ పాయింట్, పాలసీని అర్థం చేసుకోవడం. అసలు ఈ పాలసీ ఎవరికి సరిపోతుంది, ఇది మనకి ఎలాంటి కవరేజ్ అందిస్తుంది, ఆ బేసిక్స్తో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఈ పాలసీ ఎవరు తీసుకోవచ్చు? ఏజ్ లిమిట్ చూస్తే 3 నెలల బాబూ పాప దగ్గర్నుంచి 65 ఏళ్ల పెద్దవాళ్ల వరకు ఎవరైనా తీసుకోవచ్చు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఒక్కసారి తీసుకుంటే లైఫ్ లాంగ్ రెన్యువల్ గ్యారంటీ. ఇక పాలసీ టైప్స్ కావాలంటే సింగిల్ పర్సన్కి ఇండివిజువల్గా తీసుకోవచ్చు, లేదంటే ఫ్యామిలీ మొత్తానికి కలిపి ఫ్యామిలీ ఫ్లోటర్గా తీసుకోవచ్చు. సమ్ ఇన్షూర్డ్ రేంజ్ కూడా చాలా పెద్దది. 5 లక్షల నుంచి ఏకంగా ₹1,00,00,000 వరకు మన బడ్జెట్కు తగ్గట్టు ఎంచుకోవచ్చు. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం గమనించాలి. మనం ఎంత ఎక్కువ సమ్ ఇన్షూర్డ్ సెలెక్ట్ చేసుకుంటే కొన్ని బెనిఫిట్స్ అంతలా పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మెటర్నిటీ కవర్ చూడండి. 5 లక్షల పాలసీలో సిజేరియన్కి 20,000 ఇస్తే, అదే ₹1,00,00,000 పాలసీలో ₹1,00,000 వరకు కవర్ అవుతుంది. హాస్పిటల్ క్యాష్, ఆయుష్ ట్రీట్మెంట్, ఇలా చాలా వాటికి లిమిట్స్ పెరుగుతాయి. సో పాలసీ తీసుకునేటప్పుడు ఈ పాయింట్ కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, బేసిక్స్ చూసాం కదా. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. అంటే, ఒకవేళ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలొస్తే మనకు లభించే మెయిన్ ప్రొటెక్షన్ ఏంటి? ఏ ఖర్చులన్నీ పాలసీ కవర్ చేస్తుంది? హాస్పిటల్లో అయ్యే ఖర్చుల విషయంలో ఈ పాలసీ చాలా కాంప్రహెన్సివ్గా ఉంది. ప్రైవేట్ సింగిల్ ఏసీ రూమ్ రెంట్, బోర్డింగ్, నర్సింగ్ ఛార్జెస్, డాక్టర్ ఫీజులు, సర్జన్, అనస్థెటిస్ట్ ఫీజులు అన్నీ కవర్ అవుతాయి. ఐసీయూ, ఆపరేషన్ థియేటర్ ఛార్జెస్, మందులు, డయాగ్నోస్టిక్ టెస్టులు ఇవన్నీ కూడా పాలసీలోనే ఉంటాయి. ఆఖరికి 24 గంటల కన్నా తక్కువ అడ్మిషన్ అవసరమయ్యే డే కేర్ ప్రొసీజర్స్ కూడా అన్నీ కవర్ అవుతాయి. ఇది చాలా ప్లస్ పాయింట్. ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవర్, దీని గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే మన ఖర్చులు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడే కాదు, దానికి ముందు, ఆ తర్వాత కూడా ఉంటాయి. కరెక్టే కదా? హాస్పిటల్లో చేరడానికి ముందు చేయించుకునే టెస్టులు, కన్సల్టేషన్లు, అలాగే డిశ్చార్జ్ అయ్యాక వాడే మందులు, ఫాలో అప్ విజిట్స్, వీటికి కూడా చాలా ఖర్చవుతుంది. ఈ పాలసీలో అడ్మిషన్కి 60 రోజుల ముందు, డిశ్చార్జ్ అయ్యాక 90 రోజుల వరకు అయ్యే ఖర్చులన్నీ కవరవుతాయి. ఇది నిజంగా మన ఫినాన్షియల్ భారాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. ఇప్పుడిదాకా మనం చూసింది చాలా పాలసీల్లో ఉండే బేసిక్ ప్రొటెక్షన్. కానీ ఈ పాలసీ పేరు కాంప్రిహెన్సివ్. మరి ఆ పేరుకు తగ్గట్టుగా దీన్ని మిగతా వాటికన్నా స్పెషల్గా నిలబెట్టే బోనస్ ఫీచర్స్ ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం. వావ్, ఇది చాలా పవర్ఫుల్ ఫీచర్, ఆటోమేటిక్ రీస్టోరేషన్. సింపుల్గా చెప్పాలంటే, ఒకవేళ ఒక పాలసీ ఇయర్లో మీ సమ్ ఇన్షూర్డ్ మొత్తం వాడేశారనుకోండి, ఏం పర్లేదు, మీ బేసిక్ సమ్ ఇన్షూర్డ్ మొత్తం 100% మళ్లీ రీలోడ్ అవుతుంది. ఈ రీలోడ్ అయిన అమౌంట్ని అదే సంవత్సరంలో వేరే క్లెయిమ్కి వాడుకోవచ్చు. అంతేకాదండోయ్, ఇంకో 100% సూపర్ బెనిఫిట్ కూడా ఉంది. అదే క్యూమ్యులేటివ్ బోనస్. అంటే మీరు ఏ క్లెయిమ్ చేయకుండా ఉన్న ప్రతి సంవత్సరానికి మీ సమ్ ఇన్షూర్డ్కు కొంత బోనస్ యాడ్ అవుతూ ఉంటుంది. అలా గరిష్టంగా 100% వరకు మీ కవరేజ్ పెరుగుతుంది. దీనర్థమేంటో తెలుసా? చాలా సింపుల్. మీరు హెల్దీగా, క్లెయిమ్స్ ఏమీ లేకుండా ఉంటే కాలక్రమేణా మీ కవరేజ్ డబుల్ అవుతుంది. అంటే మీరు తీసుకున్న 10 లక్షల పాలసీ 20 లక్షల పాలసీలా పనిచేస్తుంది. అది కూడా ₹1 ఎక్స్ట్రా ప్రీమియం కట్టకుండానే. ఇది నిజంగా గ్రేట్ బెనిఫిట్. ఇంకో మంచి విషయమేంటంటే, ఈ పాలసీ మనల్ని హెల్దీగా ఉండమని ఎంకరేజ్ చేస్తుంది. స్టార్ వెల్నెస్ ప్రోగ్రామ్ అని ఒకటుంది. దీనిలో మనం హెల్దీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి పాయింట్స్ సంపాదించవచ్చు. ఈ పాయింట్స్ని బట్టి నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ ప్రీమియం మీద 10% వరకు డిస్కౌంట్ వస్తుంది. సో ఆరోగ్యానికి ఆరోగ్యం, డబ్బుకు ఆదా. ఓకే, మంచి ఫీచర్స్ అన్నీ చూశాం. కానీ ఇప్పుడు మనం మాట్లాడబోయేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్,
అదేనండి ఫైన్ ప్రింట్. అంటే వెయిటింగ్ పీరియడ్స్, ఎక్స్క్లూజన్స్, వీటిని సరిగ్గా అర్థం చేసుకోపోతేనే క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతాయి. సో దీని గురించి మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం. అసలు వెయిటింగ్ పీరియడ్ అంటే ఏంటి? సింపుల్. పాలసీ కొన్న మొదటి రోజు నుంచే అన్ని రోగాలకు కవరేజ్ రాదు. కొన్ని రకాల ట్రీట్మెంట్స్కి కవరేజ్ స్టార్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఆ వెయిట్ చేయాల్సిన టైంనే వెయిటింగ్ పీరియడ్ అంటారు. ఈ పాలసీలో వెయిటింగ్ పీరియడ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. పాలసీ తీసుకున్న మొదటి 30 రోజులు యాక్సిడెంట్స్ తప్ప మిగతా ఏ జబ్బులకు కవరేజ్ ఉండదు. ఇది చాలా పాలసీల్లో కామన్. ఆ తర్వాత క్యాటరాక్ట్, హెర్నియా, జాయింట్ రీప్లేస్మెంట్స్ లాంటి కొన్ని స్పెసిఫిక్ సర్జరీలకు 24 నెలలు అంటే 2 సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఇక పాలసీ తీసుకునే ముందే ఉన్న జబ్బులు అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజెస్కి కవరేజ్ స్టార్ట్ అవ్వాలంటే 36 నెలలు అంటే 3 సంవత్సరాలు ఆగాలి. ఏవి కవర్ అవుతాయి, ఏవి కవర్ అవ్వదు అనేదానికి ఇక్కడొక మంచి ఉదాహరణ ఉంది. చూడండి, అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో చేరితే అది కవర్ అవుతుంది. కానీ మనకు మనమే తెలిసి రిస్క్ తీసుకుని మౌంటెనీరింగ్, స్కూబా డైవింగ్ లాంటి అడ్వెంచర్ స్పోర్ట్స్లో పాల్గొని గాయపడితే అది కవర్ అవ్వదు. చూసారా తేడా? అనుకోని ప్రమాదాలకు రక్షణ ఉంటుంది, కానీ తెలిసి తీసుకునే రిస్కులకు కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇవి మాత్రమే కాదు, ఇంకొన్ని ముఖ్యమైన ఎక్స్క్లూజన్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, అందం కోసం చేయించుకునే కాస్మెటిక్ లేదా ప్లాస్టిక్ సర్జరీలు, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్, ఒబేసిటీ కంట్రోల్ సర్జరీలు కొన్ని కండిషన్స్ ఉంటే తప్ప కవర్ అవ్వవు. అలాగే ఇంకా ప్రూఫ్ కాని ఎక్స్పెరిమెంటల్ ట్రీట్మెంట్స్ కూడా కవరేజ్లో ఉండవు. అందుకే పాలసీ డాక్యుమెంట్లో ఉన్న పూర్తి లిస్ట్ని ఒకసారి చదవడం చాలా ముఖ్యం. సరే, మనం ఆల్మోస్ట్ ఎండింగ్కొచ్చేసాం. ఇప్పుడు మన పాలసీని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ముఖ్యమైన టర్మ్స్ ఏంటి, క్లెయిమ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ ప్రాక్టికల్ విషయాల గురించి మాట్లాడుకుందాం. కోపేమెంట్ ఈ పదం వినగానే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. దీని అర్థం చాలా సింపుల్. క్లెయిమ్ అయినప్పుడు మొత్తం బిల్లులో ఒక 10% మన జేబులోంచి కట్టాలి. కానీ ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఈ 10% కోపేమెంట్ అనేది 61 ఏళ్లు దాటిన తర్వాత పాలసీ తీసుకున్న వాళ్లకు మాత్రమే వర్తిస్తుంది. అంతకన్నా ముందు వయసులో పాలసీ తీసుకుని కంటిన్యూగా రెన్యువల్ చేసుకుంటూ ఉంటే వాళ్లకి కోపేమెంట్ అస్సలుండదు. ఇక క్యాష్లెస్ క్లెయిమ్ ప్రాసెస్ అయితే చాలా ఈజీ. మీరు నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీ స్టార్ హెల్త్ ఐడి కార్డ్ చూపిస్తే చాలు. అక్కడ వాళ్ళిచ్చే ప్రీ ఆథరైజేషన్ ఫామ్ ఫిల్ చేస్తే మిగతాదంతా హాస్పిటల్ వాళ్లే స్టార్ హెల్త్తో చూసుకుంటారు. మన జేబులోంచి డబ్బులు కట్టాల్సిన పనే ఉండదు. ఒకవేళ ఎమర్జెన్సీలో అడ్మిట్ అయితే మాత్రం 24 గంటల్లోగా ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్ఫార్మ్ చేయటం మర్చిపోవద్దు. అలాగే ఈ విషయం అస్సలు మర్చిపోవద్దు. అదే 30 రోజుల ఫ్రీ లుక్ పీరియడ్. పాలసీ బాండ్స్ మీ చేతికి వచ్చాక మీకు 30 రోజుల టైం ఉంటుంది. ఆ టైంలో పాలసీ డాక్యుమెంట్లోని టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ జాగ్రత్తగా చదువుకోవచ్చు. ఒకవేళ అది మీకు నచ్చకపోయినా, మీ అవసరాలకు సరిపోదని అనిపించినా ఈ 30 రోజుల్లో దాన్ని క్యాన్సిల్ చేసి మీ డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు. ఇది మనకున్న ఒక ముఖ్యమైన హక్కు. అయితే మనం ఈ పాలసీ గురించి అన్ని చూశాం. ఒకవైపు ఆటోమేటిక్ రీస్టోరేషన్, 100% క్యుములేటివ్ బోనస్ లాంటి అద్భుతమైన ఫీచర్లున్నాయి. మరోవైపు కొన్ని కఠినమైన వెయిటింగ్ పీరియడ్స్, ఎక్స్క్లూజన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ పాలసీ అందించే గొప్ప కవరేజ్ దానిలోనే ఆ ఫైన్ ప్రింట్ను జాగ్రత్తగా చదివి అర్థం చేసుకుని మేనేజ్ చేయాల్సిన అవసరాన్ని అధిగమించేంత విలువైనదా? ఇది ఆలోచించాల్సిన విషయం.